నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పినాం మేము ఏమని కవితక్క గురించి మాధవనేని కృష్ణారావు మాట్లాడిన దాని గురించి ఏదైతే కబ్జాలు చేస్తున్నాడో దాని గురించి అన్ని విషయాలు చెప్పినాము. ఇప్పుడు మళ్ళా వీళ్ళకు జనం బాటను చూసి మళ్ళా నిన్న వివేక్ మనుషులు కూడా కుత్బుల్లాపూర్లో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అసలు అక్కడి నుంచి జనం బాట చూడంగానే ఎందుకో భయపడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే సమస్యలు మాకు మేము ప్రత్యేకంగా ఒకరిని కౌంటర్ చేయాలని కాదు, మేము జనం బాటలో పోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తారు, చెరువులు. ఇప్పుడు వివేక్ దగ్గరకు పోయినాం, పర్కి చెరువు, ఇంకోటి లింగం చెరువు, ఆ రెండు గురించి మాట్లాడింది అక్క. మళ్ళీ నువ్వు మాట్లాడి నువ్వు దానికి అక్క మాట్లాడిన దానికి నువ్వు చెప్పాలి. వివేక్ అన్న, నువ్వు ఎవరితోనో మాట్లాడిపిస్తే అది పద్ధతి కాదు. సరే, దేని గురించి మాట్లాడినావు? మేమైతే అక్కడ సమస్యల గురించే మాట్లాడినాం. జనం బాటలో పోయేది అక్క సమస్యలు చెప్తుంది, సమస్యల గురించి మాట్లాడుతుంది అక్క. మీకేమైనా బాధ అనిపిస్తే మేమేం చేయలేము ప్రస్తుతం. నిన్న కూడా కృష్ణారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇక అది నిన్న మేము కౌంటర్ ఇచ్చినాం దానికి. ఇక ఆయన మీదనే వదిలినాం. నిన్న మేము ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఆయననే పెద్ద కబ్జాదారుడు. బోయిన్పల్లిలో సర్వే నెంబర్ 157 బీబీఆర్ హాస్పిటల్ పక్క సందులా అంతా కబ్జాలు చేసి కూర్చున్నాడు. ఆయనకు మస్తు ఫామ్ హౌస్లు ఉన్నాయి. తుర్కపల్లిలో అక్కడ మస్తు ఫామ్ హౌస్లు ఉన్నాయి. జనంలో ఉండడు ఆయన. ఎప్పుడు చూడు 4 రోజులు అక్కడ 4 రోజులు ఇక్కడ ఉంటాడు. ఇదే చెప్తున్నాం మేము వివేక్ గారికి. మేము ఒకటే అన్నాము, ఇది కబ్జా అయ్యింది, దాని గురించి చెప్పండి. అక్కడ వచ్చి ప్రజలందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు కాలనీ వాళ్ళు అందరు వచ్చి చెప్తే అక్క దాని గురించి మాట్లాడింది. ఇట్లా ఎమ్మెల్యే గారు కబ్జా చేసిరా అని అక్కడ ప్రజలు ఓపెన్గా చెప్తుర్రు. చెప్పినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి. నువ్వు కిందోళ్ళతో మాట్లాడిపించి ఇష్టం మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టడం పద్ధతి కాదు.